ఈ మధ్య కాలంలో మాకు చాలా ఎక్కువగా ఐ ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ వస్తున్నాయి. ఈ ఐ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలి అంటే గనక అది మీ చేతుల్లోనే ఉంది. మీరేం చేస్తారు అంటే డైలీ ఒక 5-10 మినిట్స్ మీ పెట్ దగ్గర స్పెండ్ చేయండి. స్పెండ్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే దాని ఐస్‌ని అబ్జర్వ్ చేయండి. ఏమేం పాయింట్స్ మీరు చూసుకోవాలి అంటే గనక ఫస్ట్ వన్, ఐ ఎర్రగా ఉందా? లేదా రెడ్‌నెస్ ఉందా? అనేది చూసుకోవాలి. రెండవది టోటల్ ఐ ఏమన్నా స్వెల్లింగ్ ఉందా చూడండి. దాని తర్వాత మళ్ళా ఐలిడ్స్ ఏమన్నా స్వెల్లింగ్ ఉందా? ఐస్ ఫుల్‌గా క్లోజ్ అవుతున్నాయా లేదా? లేదా పార్షియల్‌గా క్లోజ్ అవుతున్నాయా? అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. దాంతోపాటు ఐ డిశ్చార్జెస్ ఏమన్నా వస్తున్నాయా అంటే కంట్లో పొక్కులు లాంటివి ఏమైనా వస్తున్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత నల్లగుడ్డు అంటాం. కార్నియా అంటాం. కార్నియా అనేది ఏమన్నా తెల్లబడుతుందా? లేదంటే వేరే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలనమాట. లేదంటే ఏమైనా డ్యామేజ్ అయిందా? లేదంటే ఐలో ఏదైనా గ్రోత్ ఉందా? హెయిర్ గ్రోత్ ఉందా? లేదంటే గనక ఏదన్నా మాసెస్ ఉన్నాయా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు డిశ్చార్జెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఆ డిశ్చార్జెస్ ఏమన్నా ఎక్కువ వస్తున్నాయా చూడాలి. లేదంటే ఎక్కువగా మీరు కొన్ని కుక్కలు ఏం చేస్తుంటాయంటే కాళ్ళతో, ముందు కాళ్ళతో గానీ, వెనకాల కాళ్ళతో ఐ దగ్గర స్క్రాచ్ చేస్తా ఉంటాయి. అది ఎక్కువగా స్క్రాచ్ చేస్తున్నా కూడా ప్రాబ్లమే అనమాట. తర్వాత ఇంకొకటొచ్చేసి మీకు ఎక్కువగా ఐలో టియర్స్ అంటే కంట్లో నుంచి నీళ్ళు ఎక్కువగా రావడము, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ గూడా మీరు ఒక 5-10 మినిట్స్ మీ పెట్ ముందు కూర్చొని మీరు డైలీ అబ్జర్వ్ చేయగలిగితే గనక, చిన్న చిన్న చేంజెస్ మీరు అబ్జర్వ్ చేసి, దాన్ని ఐడెంటిఫై చేసి మా దగ్గర తీసుకురాగలిగితే గనక, మేము దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలం. చాలామంది ఏం చేస్తున్నారంటే గనక వాటిని నెగ్లెక్ట్ చేసి చిన్నదే కదా! తగ్గిపోతుంది కదా! ఐ డ్రాప్స్ వాడుకుందాం అని చెప్పేసి వాడుకుంటూ దాన్ని బ్లైండ్ చేసేస్తున్నారు. మీరు డైలీ చేయాల్సిన కేర్ అండ్ మేనేజ్మెంట్ ఏమంటే గనక, మీరు ఒకసారి ఏం చేయాలంటే దాన్ని ఐ క్లీనింగ్ అనేది చేయాలి. చేసే ముందు మీ చేతులు బాగా శుభ్రంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాండేజెస్ వస్తాయి. లేదంటే గనక ఐ వైప్స్ వస్తాయి. ఆ ఐ వైప్స్ తీసుకొని రెగ్యులర్‌గా ఐ క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేయాలి అంటే గనక ఇన్నర్ టు ఔటర్ అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఒక్కొక్క కంటికి ఒక్కొక్క గాజ్ గానీ లేదంటే గనక ఐ వైప్స్ యూజ్ చేయాల్సుంటుంది. ఎప్పుడైనా గానీ గుర్తుపెట్టుకోండి, ఒక హెల్తీ ఐని ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతే ఇన్ఫెక్టెడ్ ఐని క్లీన్ చేయాలి. ఎందుకంటే సపోజ్ మీరు ఇన్ఫెక్టెడ్ ఐని క్లీన్ చేసిన తర్వాత గనక హెల్తీ ఐని క్లీన్ చేస్తే గనక దాని ఇన్ఫెక్షన్ దీనికొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక్కొక్క ఐకి సంబంధించి ఒక్కొక్క వైప్ పెట్టుకోవాలనమాట. అదే విధంగా హెయిరీ బ్రీడ్స్ ఉంటాయి. హెయిరీ బ్రీడ్స్ అంటే షిట్ జూస్ లాంటి వాటికి ఆ కండ్లలో వెంట్రుకలు తగిలి మీకు ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అవి ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత షిట్ జూస్, బ్రాకీసెఫాలిక్ బ్రీడ్స్ ఉంటాయి. వాటికి ఏం చేయాలంటే కళ్ళు క్లీన్ చేయడంతో పాటు స్కిన్ ఫోల్డ్ అంటాం. కంటి కింద ఫోల్డింగ్స్ ఉంటాయి. దాంట్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాన్ని కూడా క్లీన్ చేయాలి. ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోగలిగితే గనక మీ యొక్క పెట్ యొక్క ఐ హెల్త్ బావుంటుంది. ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రాబ్లమే గదా అని మీరు అనుకుంటే గనక అది దాదాపుగా మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల బ్లైండ్ అవుతాయి. మా దగ్గర ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆన్‌లైన్ కన్సల్టెన్సీ గూడా ఉంది. మీకు కావాలి అంటే గనక మీరు ఆన్‌లైన్ కన్సల్టెన్సీ కింద ఉన్న నంబర్‌కి కన్సల్టెన్సీ తీసుకోవచ్చు. థాంక్ యూ.